హాయ్ వర్స్ వెల్కమ్ టు manapc.com. ఈ వీడియోలో మనకు కావాల్సినటువంటి సీక్రెట్ ఫైల్స్ని కానీ లేదా ఇంపార్టెంట్ ఫైల్స్ని కానీ ఎటువంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ని ఉపయోగించకుండా ఒక ఇమేజ్ సహాయంతో ఎలా హైడ్ చేయాలనేది చూద్దాం. మొదటగా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన ఫైల్స్ని ఆ యొక్క ఫోల్డర్లో ఈ విధంగా ఇన్సర్ట్ చేసేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక 3 టైప్స్ ఆఫ్ ఫైల్స్ మాత్రమే చేసుకున్నాను. మీరు ఎన్ని రకాలైన ఫైల్స్ అయినా సరే కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకున్న తర్వాత ఇవన్నిటిని కూడా ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత వాటన్నిటి కూడా మీరు ఒక ఆర్చివ్ ఫైల్లోకి సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. జిప్ ఫైల్లోకి. ఓకే, ఇక్కడ ఫైల్ నేమ్ ఇస్తున్నాను, టెంప్ అనేటువంటి ఫైల్ నేమ్ ఇచ్చాను. ఓకే, సో ఈ 3 ఫైల్స్ కూడా ఇక్కడ టెంప్ అయినటువంటి ర్యార్ ఫైల్లోకి సేవ్ అయినాయి. సో ఇప్పుడు నేను వీటిని డిలీట్ చేస్తున్నాను. సో ఇక పైనుంచి ఎప్పుడైనా నేను ఈ ర్యార్ ఫైల్ కనుక ఓపెన్ చేసినట్లయితే నాకు ఒక ఇమేజ్ మాత్రమే కనిపించాలి, నాకు ఈ ర్యార్ ఫైల్ అనేది కనిపించకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మొదటగా దీనికోసం మనకు ఒక ఇమేజ్ అనేది అవసరం. సో నేను ఇప్పుడు ఒక ఇమేజ్ని సేవ్ చేసుకుంటున్నాను. ఓకే, డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కనుక చూసినట్లయితే ఇప్పుడు మనకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇక పైనుంచి నేను ఎప్పుడైనా సరే టెంప్ అయినటువంటి ఫైల్ కనుక ఓపెన్ చేసినట్లయితే నాకు ఇలా ఇమేజ్ మాత్రమే ఓపెన్ కావాలి. అదేవిధంగా చూడడానికి కూడా ఇమేజ్లో మాత్రమే కనిపించాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క పర్సనల్ ఫైల్స్ని ఎక్కడైతే సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడికి వీటిని మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను వీటిని సి డ్రైవ్లోకి మూవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఎంఎస్ దాస్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దానికి గాను స్టార్ట్ బటన్, రన్ సిఎండి. ఓకే, సో ఇప్పుడు మన యొక్క ఇంపార్టెంట్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? సి డ్రైవ్లో ఉన్నాయి. సి డ్రైవ్లో న్యూ అనేటువంటి ఫోల్డర్లో సి డ్రైవ్ C:(ఎంటర్). ఇప్పుడు దాస్ అనేది సి డ్రైవ్లోకి వచ్చింది. నెక్స్ట్ దేంట్లోకి రావాలి? న్యూ అనేటువంటి ఫోల్డర్లోకి రావాలి. సో CD స్పేస్ న్యూ ఎంటర్. ఇప్పుడు న్యూ అనేటువంటి ఫోల్డర్లోకి వచ్చిందన్నమాట. ఇప్పుడు కమాండ్ను నోట్ చేసుకోండి. కాపీ స్పేస్ /B స్పేస్ ఒక ఇమేజ్ నేమ్ ఉంది ఇక్కడ, URL. ఓకే, ఈ URL అనేది JPG ఫార్మాట్, ఇక్కడ కనిపించట్లేదు మీకు. అది తెలుసుకోవాలంటే టూల్స్, ఫోల్డర్ ఆప్షన్స్, వ్యూ, హైడ్ ఎక్స్టెన్షన్ ఫర్ నోన్ ఫైల్ టైప్స్ అని చెక్ చేసేసి ఇక్కడ అప్లై. ఓకే, చూసారు కదా ఇక్కడ url.jpg. సో url.jpg ప్లస్ ఏ ఫైల్తోనే మనం బైండ్ చేయాలనుకుంటున్నాం? temp.rar. ఓకే, ఈ రెండింటి ఫైల్స్ని మనం బైండ్ చేసిన తర్వాత
ఏ ఫైల్ నేమ్తో అదేవిధంగా ఏ ఎక్స్టెన్షన్స్తో చూడాలనుకుంటున్నాం అనేది ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ personal.jpg అని టైప్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏమైనా వస్తుంది, 1 ఫైల్స్ కాపీడ్ అని వస్తుంది. అంటే మనం కరెక్ట్గా ఈ యొక్క కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేసామన్నమాట. ఇక్కడ జేపీ కానీ జేపీ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ కీ ప్రెస్ చేయండి. ఇప్పుడు 1 ఫైల్స్ కాపీడ్ అని వచ్చింది. సో కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అనేది అయింది. ఈ జేపీ రాంగ్ కాబట్టి నేను దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు మనం చేసినటువంటి personal.jpg. ఈ ఫైల్ని కనుక ఓపెన్ చేసినట్లయితే మనకు కార్ మాత్రమే కనిపిస్తుంది. సో ఈ యొక్క ఇమేజ్ లోపల ఈ temp.rar అనేటువంటి ఫైల్ అందులో ఉంది. సో ఇప్పుడు దాన్ని ఎలా చూడాలని చూద్దాం. ఇక్కడ కనుక చూసినట్లయితే ఈ రెండింటి ఫైల్స్ యొక్క టోటల్ మెమరీ 732 KB ఉంది. అదేవిధంగా మనం బైండ్ చేసినటువంటి ఇమేజ్ ఫైల్ కూడా 732 KB ఉంది. అంటే మీకు ఇప్పటికే అర్థం కావచ్చు, ఈ రెండింటి ఫైల్స్ని కూడా కలిపి మనం ఒకే ఫైల్ రూపంలో ఈ కమాండ్ ద్వారా చేసామని అర్థమవుతుందిగా. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఫైల్స్ కూడా డిలీట్ చేస్తున్నాను. చేసిన తర్వాత మనకి ఇప్పుడు బైండ్ చేసినటువంటి ఫైనల్ అవుట్పుట్ ఫైల్ మాత్రం ఉంది. సో ఇప్పుడు దీని నుంచి మన యొక్క పర్సనల్ ఫైల్స్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలని చూద్దాం. దీనికి గాను మొదటగా రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ విండర్ ఆర్చివ్, ఈ ఫైల్ని ఇప్పుడు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ మెనూలో కనుక చూసినట్లయితే ఓపెన్ ఆర్చివ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఫైల్ మనకి ఎక్కడ ఉంది, personal.jpg అనేది సి డ్రైవ్లో న్యూ ఫోల్డర్లో ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు సి డ్రైవ్ ఉంది. దీంట్లో క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ న్యూ అని ఉంది. న్యూ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు personal.jpg అనేటువంటి ఫైల్ ఇక్కడ కనిపించట్లేదు. సో దానికి గాను ఇక్కడ ఫైల్ ట్యాబ్స్లో క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆల్ ఫైల్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ personal.jpg క్లిక్ చేసి ఓపెన్. చూసారు కదా, ఈ 3 ఫైల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ 3 ఫైల్స్ కూడా మళ్ళీ మనకు కావాలి అనుకుంటే ఇవన్నిటిని కూడా ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసి జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఓకే, ఇప్పుడు వచ్చాయి కదా మళ్ళీ మనకి ఫైల్స్. సో ఈ విధంగా మన యొక్క పర్సనల్ ఫైల్స్ని మనం హైడ్ చేసుకోవడానికి ఇచ్చిన ట్రిక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు.